జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. సంచలనాలకు మారుపేరైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు మరొక అద్భుతమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. మామూలుగా అయితే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటి కఠినమైన నిర్ణయాలు ఖచ్చితంగా అవసరం అన్నమాట. ఇంకా అసలు విషయానికి వస్తే మన దేశంలో రాను రాను కూడా స్వేచ్ఛ మరీ ఎక్కువైపోతుంది, మితిమీరిపోతుంది. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో చాలామంది ఏంటంటే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడుంటా, ఇక్కడ తింటా, ఇక్కడ బతుకుతా, సకల సౌకర్యాలన్నీ కూడా ఇక్కడ అనుభవిస్తా, ప్రభుత్వ పథకాలన్నీ పంది కుక్కలాగా దొబ్బి తింటా కూడా పాకిస్తాన్కు జిందాబాద్ కొట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భారతదేశాన్ని కించపరుస్తా, భారతదేశాన్ని తక్కువ చేస్తా, పక్క దేశాలను అంటే పాకిస్తాన్ కావచ్చు, చైనాను కావచ్చు, బంగ్లాదేశ్ని కావచ్చు, ఇంకొక దేశాన్ని కావచ్చు, వాటిని నెత్తిన పెట్టుకుని ఊరేగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకొకటి ఏంటంటే ఈ దేశంలో ఉంటూ పరమత సహనాన్ని పాటించాల్సింది పోయి విపరీతమైన ద్వేషంతో ఈ దేశంలో ఉండే మెజార్టీ ప్రజలైన హిందువులను వాళ్ళని సర్వనాశనం చేయాలని చెప్పేసి మానవహోమం సృష్టించాలని చెప్పి ఇట్లాంటి ఒక రాడికల్ భావజాలం ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రతిరోజు మీరు ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. వీటికన్నిటికీ చెక్ పెట్టే విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక అద్భుతమైన, ఒక సంచలనమైన నిర్ణయం ఒకటి తీసుకున్నారు. కఠిన నిర్ణయం. ముఖ్యంగా సోషల్ మీడియాలో తమ ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతా దేశ గౌరవానికి భంగం వాటిల్లే చర్యలకు పాల్పడుతూ ఉన్నారనమాట చాలామంది. ఈ క్రమంలో దేశ వ్యతిరేక శక్తులు సోషల్ మీడియాలో హద్దులు మీరు ప్రవర్తిస్తున్నారు కదా, వాళ్ళు చెడిపోయేదే కాకుండా ఇట్లా సన్నాసిగాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు కూడా జడగొడుతున్నారు. ఏది లేనిపోని అంతా ఈ కచరా బుద్ధులను ఎక్కించి పక్కన వాళ్ళు కూడా జడగొడుతున్నారు. దీంతో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన, ఒక అద్భుతమైన నిర్ణయం ఒకటి తీసుకునింది. ఇందుకోసం సరికొత్త సోషల్ మీడియా విధానాన్ని అమలులోకి తీసుకొస్తుంది. ఇంతకు ఈ సరికొత్త ఈ మీడియా విధానంలో అసలు ఏముండాది, వాళ్ళు అసలు ఏం తీసుకున్నారు ఆ నిర్ణయాలు అనేది నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ కొత్త సోషల్ మీడియా విధానం ప్రకారం ఎవరైనా సరే రాజకీయ పార్టీలను విమర్శించవచ్చు. మీకు అర్థమవుతుందా? ఎవరైనా సరే రాజకీయ పార్టీలను విమర్శించవచ్చు. ఆయా పార్టీల సిద్ధాంతాలతో అలాగే నిర్ణయాలతో కూడా విభేదించవచ్చు. అది ఆరోగ్యకరమైనదే. దీంట్లో తప్పేం లేదు. కానీ దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, లేకపోతే దేశ గౌరవానికి భంగం వాటిల్లేలా పోస్టులు పెట్టినా, లేదా ఇందాక నేను చెప్పినట్టు తీవ్రవాద భావజాలాన్ని పెంపొందించేలా పోస్టులు పెట్టినా వాళ్ళైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్లకు 3 సంవత్సరాల నుండి ఏకంగా యావజ్జీవ కారాగార శిక్షలు పడేలా ఈ నూతన సోషల్ మీడియా విధానాన్ని అయితే సవరించినారు. కొత్త విధానం ప్రకారం దేశ వ్యతిరేక కంటెంట్ను పోస్ట్ చేయడం అనేది తీవ్రమైనటువంటి నేరం. అవును, నేరమే. ఇది తీవ్రమైనటువంటి పరిణామాలను కలిగి ఉంటారన్నమాట. ఇలా దేశ వ్యతిరేక కంటెంట్ను పోస్ట్ చేయడమే కాదు, షేర్ చేయడం కూడా ఇకపై ఉత్తరప్రదేశ్లో నేరంగా భావించబడుతోంది. అంటే సపోజ్ ఎవడో ఒకడు వచ్చేసి ఈ దేశానికి వ్యతిరేకంగా ఏదో పోస్ట్ పెడతాడో, తప్పు ఓడిదే కాదు, నువ్వు అదేదో అన్నట్టు ఓడేదో అశుద్ధం తింటాడని చెప్పేసి తప్పులేదు అన్నట్టు నువ్వు కూడా దాన్ని షేర్ కొట్టావు అనుకో, నేను కూడా దాంట్లో కొంత భాగం పంచుకుంటానంటో, ఓడితో పాటు నువ్వు కూడా ఇంకా పోయినట్టే. అట్లా ఫేస్బుక్, ట్విట్టరు అంటే ఇప్పుడు ఎక్స్ అంటారు కదా, ఆ ఎక్స్ అనమాట. అలాగే ఇన్స్టాగ్రాము, యూట్యూబ్లలో ఇలాంటి పనులు చేయడం నేరం. అందుకే ఇలాంటి వాళ్లకు యావజ్జీవ కారాగార శిక్షణ విధించేలా ఈ నూతన చట్టాన్ని తీసుకొచ్చినారు. మొత్తానికైతే చాలా మంచి నిర్ణయం అయ్యా ఇది. మనం చూస్తూనే ఉంటాం, ఇప్పుడు యూట్యూబ్లో చూస్తూ ఉంటాం, ఫేస్బుక్లో చూస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాం. ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క కామెంట్ పెడతా ఉంటే ఒక మండుతూ ఉంటుంది, చరమంటూ ఉంటుంది. ఇంతకు ఈ దద్దమ్మలంతా ఇక్కడ ఉండే వాళ్ళకి పుట్టారా, లేకపోతే ఆడి నుంచి ఏమైనా స్పెషల్ బ్రీడ్ కింద అక్కడి నుంచి ఏమైనా దిగినారా, ఊడిపడినారా అర్థం కాదు. వీళ్ళు అసలు ఎవరికి పుట్టారో కూడా అర్థం కాదు. ఆ విధంగా అంటే ఒక సంకర జాతి స్పెషల్ బ్రీడ్ లెక్క ఈ కామెంట్లు, ఈ పోస్టులు అన్నీ ఉంటాయి. ఈ దేశంలో పుట్టారో పక్క దేశంలో పుట్టారో, అసలు వీళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు కూడా అర్థం కాకుండా అట్లా అంతా నీచంగా కంపరం దొబ్బేటట్టుంటాయి అన్నమాట. ఇక ఇదే క్రమంలోనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి కబురు అయితే అందించింది. అది ఏందయ్యా అంటే, నిత్యం సోషల్ మీడియాలో అంటే ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో ఉంటూ దేశానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి పోస్టులు పెట్టే వాళ్లకు, అలాగే ప్రభుత్వ పథకాలు, దానికి సంబంధించిన కార్యక్రమాలు, ప్రాజెక్టులు మరియు దానికి సంబంధించిన ఆ కంటెంట్ను పోస్ట్ చేసే వాళ్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అయితే ఇవ్వనుండాలి. అంటే ప్రజలకు అవసరమయ్యే సమాచారాన్ని అందించే వాళ్లకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నగదైతే అందించుండాలి. ఇలా అభివృద్ధికి సంబంధించి ఈ ఫేస్బుక్లో పోస్టులు పెట్టేవారికి సంవత్సరానికి 5 లక్షలు, అలాగే ఈ ఎక్స్లో పోస్టులు పెట్టేవారికి సంవత్సరానికి 4 లక్షలు, అలాగే ఇన్స్టాగ్రామ్లో అభివృద్ధికి సంబంధించిన పోస్టులు పెట్టేవారికి 3 లక్షల చొప్పున ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహాలను అయితే అందించుండాలి. ఇక
యూట్యూబ్లో వీడియోలు చేసేవారిని 4 విభాగాలుగా విభజించి మొదటి విభాగానికి 8 లక్షలు, రెండో విభాగానికి 7 లక్షలు, మూడో విభాగానికి 6 లక్షలు, నాలుగో విభాగానికి 4 లక్షల చొప్పున ఈ ప్రోత్సాహాలు అయితే అందించనున్నారు. అంటే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి, ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి పోస్టులు పెట్టే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఇంటి దగ్గరే కూర్చొని లక్షలు సంపాదించవచ్చు అనమాట. ఇక ఎవరైనా సరే దేశ వ్యతిరేక కంటెంట్ పోస్ట్ చేస్తే మాత్రం తాట నిలవన తీర్చారు. దీంట్లో అయితే డౌట్ ఏం లేదు. ఈ సరికొత్త సోషల్ మీడియా విధానాన్ని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇక వచ్చే నెలలో ఈ పాలసీని అయితే అమలులోకి తీసుకోరని అన్నారు. అదయ్యా విషయమా అంటే ఇక మీదట దేశానికి, ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తారో, అంటే ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని కానీ తీవ్రవాద భావజాలంతో, అలాగే దేశ వ్యతిరేక భావజాలంతో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి మాత్రం చర్మం అనేది ఉండదు, తేటగా పోతుంది. ఏది పొట్టేలకి మేకపోతులకు తీసినట్టు తీస్తారు, కోడి గద డ్రెస్సింగ్ చేసినట్టు అట్లా లెక్క. అలాగే మీరేమన్నా అనుకుంటారేమో పొరపాటున పోయమ్మా ఇంకంతా ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను ఏమన్నా ఊరికే పోస్టులు పెడితే లక్షలు వచ్చాయని. ఎవరికి పడితే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు కదా, వాళ్ళకేంటంటే లక్షలాది మంది, మిలియన్ల మంది వాళ్ళకు సబ్స్క్రైబర్లు, ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఎంచుకునే కంటెంట్, చెప్పే విధానం కూడా ఆ విధంగా ఉంటే ప్రభుత్వం అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేస్తుంది. వాళ్లకు ఆ విధమైనటువంటి ఆ నగదు అయితే వాళ్ళకి అందిస్తారనమాట. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. అది విషయం. అయితే ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మొత్తానికైతే ఈ సోషల్ మీడియాలో ఈ దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లాగే ఇంతవరకు ఎవరైనా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించి నోటిఫికేషన్లు పొందడం కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. నేను కామెంట్ చేస్తా, మీరు ఎందుకు పదే అలా అడుగుతున్నారు అంటున్నారు. కానీ నాయన అమ్మను కూడా అడిగితేనే అన్నం పెడతాది అంటారు పెద్దోళ్ళు. అట్లాగా అడిగితేనే కదా మీరు లైక్ చేసేదైనా, కామెంట్ పెట్టేదైనా, సబ్స్క్రైబ్ చేసేదైనా. నేను గమనుంటే మీరు గమనుంటారు, నాకే పట్టండి, ఇంకా మీకేం పడుతుంది? అర్థమవుతుంది కదా. అంటే ఎవరో ఒకరు ఉంటారు, ఏది లైక్ చేసేవాళ్ళు కానీ, కామెంట్ పెట్టేవాళ్ళు కానీ, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కానీ కొంతమంది. అందరికీ ఏమి అదే నేను రిక్వెస్ట్ చేస్తే కొంతమందిలో నా మార్పు వస్తుందని మా ఆశ. మిమ్మల్ని విసిగిద్దామని అయితే కాదు. అర్థం చేసుకోండి ప్లీజ్. జై శ్రీరామ్.